వాసనకి అన్నా 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 భారత్ మాతా కీ జై. ఇప్పుడు నేను వెళ్ళబోయే ఫ్యాక్టరీ ఒక చాలా పెద్ద భయంకరమైన పాడుపడిపోయిన ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీని కంప్లీట్ గా సీజ్ చేసి ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళడం కానీ ఈ ఫ్యాక్టరీలో వీడియోలు తీయడం కానీ చాలా ప్రమాదంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంతో రిస్క్ చేసి ఈ ప్రదేశంలోకి వెళ్లి వీడియో అయితే చేయబోతున్నాము. ముందుగా డే టైమ్ లోనే ఈ లొకేషన్ లో తిరుగుతూ ఉన్నప్పుడు మాకు తెలియని ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయితే కలుగుతూ ఉంది. ఈ ప్లేస్ లో ఏదో చాలా భయంకరమైన నెగిటివ్ ఎనర్జీనే ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. మేము ముందుగా ఈ ప్లేస్ గురించి డీటెయిల్స్ గా తెలుసుకుందాము. ఈ ప్లేస్ లో పర్మిషన్ ఉంటుందో లేదో, ఎలా చేద్దాము అని డిస్కస్ చేసుకుంటూ డే టైం అంతా తిరిగాము. మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు. ఇక్కడ వీడియో తీయడం చాలా అంటే చాలా రిస్క్ తో కూడింది. ఓకే, ఎలాగైనా సరే ఇంత దూరం వచ్చాం కదా, మన ఆడియన్స్ కి ఎంతసేపు వీలైతే ఎలా వీలైతే అలా షూట్ చేద్దాంలే అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాము. ఎక్కువగా ఈ వీడియోలో నైట్ విజన్ లోనే తిరిగాము. లైటింగ్ తక్కువగా పెట్టుకుని తిరిగాము. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నైట్ విజన్ లో ఉన్నా కూడాను మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మావుల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. ఇక్కడ రామకృష్ణ సిద్ధాంతి గారు ఇంట్లో సమస్యలు కానీ, లేకుంటే పెళ్లి కాకుండా కానీ, లేకుంటే స్త్రీ పురుష వశీకరణ కానీ, లేకుంటే డబ్బుల సమస్యలు కానీ, ఆస్తి సమస్యలు కానీ, ఇలాంటి ప్రతి మనిషి కూడాను ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడాను కొన్ని ఆటోమేటిక్ గా తీరిపోతుంటాయి, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నా కూడా తీరకుండా ఉంటాయి. ఇలాంటి సమస్యలకి జ్యోతిషం ఒకటే కారణం అని చాలా మంది నమ్ముతుంటారు. అలా నమ్ముతున్న వాళ్ళ కోసము నేను చెప్పబోయేది రామకృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారిది వాట్సాప్ నంబర్ కూడా నేను మెన్షన్ చేస్తా చూడండి, 9949667583. మీ ప్రాబ్లం ఏమున్నా కూడాను వాళ్ళు వాట్సాప్ ద్వారానే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారనమాట. సో మీకు నమ్మకం ఉండి మీకు ఇటువంటి వాటిపైన ట్రస్ట్ ఉంటే డెఫినెట్ గా ఈయనని కాంటాక్ట్ అవ్వండి. మీకు తగినంత పరిష్కారం ఈయన కలిగిస్తాడనేసి నేను నమ్ముతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. ఇంట్రడక్షనే నైట్ విషన్లో ఉందని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా వీడియోని వస్తుందో రాదో అనే డౌట్తో ఉన్నాను. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ చూడండి, ఎంత పెద్ద లొకేషనో. ఇంత పెద్ద లొకేషన్ని రిస్క్ చేసి ఈరోజు రాబోతున్నాము. ఇది ఇక్కడ ఏదైనా అయిందంటే స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే అన్నమాట చెక్కేస్తారు. ఇది వచ్చేసి దాదాపుగా కొన్ని ఇయర్స్ బ్యాక్ నిర్మించారంట. బట్ దాని తర్వాత ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల దీన్ని అయితే క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత నుంచి ఇక్కడ అబాండెడ్గా మారిపోయిందంట ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ అర్ధరాత్రిలో వస్తే ఏదో విచిత్రమైన శబ్దాలు రావడము, అలాగే విచిత్రమైన ఆకారాలు రావడము, కొన్ని మన సదీక్ ఉన్నాడు కదా, మన సదీక్ యొక్క లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయంట. అది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో మనకు తెలియదు గైస్. ఒకసారి చూద్దాము, మనం ఎక్స్పీరియన్స్ అవుదాము. ఇంత పెద్ద ఫ్యాక్టరీ కనిపించినప్పుడు కనీసం దాంట్లో ఒక రౌండ్ అన్నా వేయకుంటే బాగోదు కదా అనేసి ఈరోజు అయితే వెళ్ళబోతున్నాను. చెప్పాను కదా, మన బ్యాడ్ లక్ ప్రస్తుతం ఆ మీరా బంగ్లాలో కూడా మేబీ దాని తర్వాత ఇది అప్లోడ్ చేస్తానో, దీని తర్వాత ఇంకోటి అప్లోడ్ చేస్తానో తెలియదు. మీరా బంగ్లాని కూడా ఇలాంటి పెద్ద బంగ్లా వచ్చేసి మిస్ అయిపోయి అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంది. అవుతారు ఏముందా లొకేషన్ అయితే చూస్తానంటే వణుగు పడుతుంది, కానీ ఏడ పోయినా మనకు పర్మిషన్లు కానీ ఎట్టో కూడా మన వాళ్ళు ఒక సీఎంలో పిఎంలో ఎమ్మెల్యేలో సీఎంలు వల్ల ఏదో కనీసం ఎస్పీలు డిఎస్పీలు లేదంటే ఒక బాగా మంచి ప్రొఫెషనల్ లాయర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త టచ్లో ఉన్నారంటే ఎవరన్నా లొకేషన్లో పోయి తీసి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు సేవ్ చేస్తారు అని ధైర్యంగా ఉండడానికి. మనకంతా కానిస్టేబుల్ కూడా పరిచయం లేకపోయా. హోటల్ లొకేషన్ తర్వాత స్మెల్ కనట్టే వస్తుంది. బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అప్పుడే సంథింగ్ ఇక్కడ జిన్నుకు కూడా బ్యాడ్ స్మెల్. సో గైస్ రండి చూద్దాము. ఇంకా ఫ్యాక్టరీ అయితే చాలా పెద్దది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు ఈ ప్లేస్ని అయితే. ఫోన్ కూడా ఆన్ చేసుకున్నాము. ఫోన్ కూడా ఆన్ చేసి చూసుకున్నాము. ఫోను టార్చ్లో
చూపిస్తాను గాయస్. అలాగే నైట్ వర్షన్లో ఉంటుంది, చూసేయండి. సో గాయస్ చూడండి ఎంత పెద్ద ఫ్యాక్టరీనో. అసలు ఏం ఫ్యాక్టరీనో ఇది తెలియదు కానీ బట్ చాలా పెద్దది. ఇలాంటి ఫ్యాక్టరీలలో నైట్ అంతా స్టే చేసి అప్పుడు అర్థమవుతుంది తర్వాత సిచ్యువేషను. వాసన వాసన లేకుండా ఉండి పోతా ఉన్నా నైట్ మొత్తం ఉండి ఇప్పుడే ఎడుగుడు తలకాయ పట్టేస్తాం వాసన. సో చూడండి గైస్, ఏమైంది? మూవీ కాదు, సినిమాలన్నీ ఇట్లాంటి దాంట్లోనే కదా. పాత సినిమా అదే కొద్ది పాత దాంట్లలో సినిమాలలో క్లైమాక్స్ సీన్లు అన్నీ రికార్డ్ చేస్తానండి. దీంట్లో రికార్డ్ అవుతుంది, అందులో ఛత్రపతి సేమ్ అదే ఇట్లాంటి ఫ్యాక్టరీలలోనే తీసినట్టుంటారు. సో గైస్ గారు అదే సౌండ్ వచ్చింది, అదే చెప్తున్నా. సో గైస్ సౌండ్ ఏదో వచ్చింది అని. ఇలాంటి ఫ్యాక్టరీలే అనమాట సినిమాలలో క్లైమాక్స్లలో. పాత సినిమా క్లైమాక్స్ అంటే లైక్ ఒక 2010, 12 ఆ టైంలో క్లైమాక్స్ మూవీస్ అంటే ఫ్యాక్టరీలలోనే తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏడుందా? హలో, ఇక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా? ఉంటే ఒకసారి మా కెమెరా కనస్తారా? మిమ్మల్ని చూసేసి హ్యాపీగా క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోతాము. పటాన్ సౌండ్ వచ్చింది. అదే. సో ఫ్రెండ్స్, ఇందాక అయితే సౌండ్ వచ్చింది క్లియర్గా, బట్ మళ్ళీ ఆగిపోయింది. అంటే దీని చుట్టుపక్కల హౌసెస్ కూడా కొన్ని ఉన్నాయి అదే లాంగ్లో. బట్ అయితే చాలా స్కేరీగా ఉంది గైస్ ఇదైతే ఫ్యాక్టరీ. స్మెల్ కొంప తీసేయడం మరీది ఉందా ఎట్లెట్లా? కొంప తీసేయడం ఏమన్నా మరీది ఉందా ఎట్లెట్లా? స్మెల్ వస్తుందంటే అది ఉన్నట్టే. గైస్ మీకు గుర్తుందా, మనము తమిళనాడులో ఇలాగే తీసాము. ఒక క్రష్డ్ బిల్డింగ్లో మనం వెళ్తుంటే డిఫరెంట్ స్మెల్ రావడము, ఊపిరి ఆడకుండా ఉండడము, ఇలా అంతా జరిగింది. సో ప్రస్తుతానికి అయితే నాకు స్మెల్ ఏమనిపించలేదు కానీ తరుణ్కి అయితే అనిపిస్తుందంట. ఇంత పెద్ద ఫ్యాక్టరీలో కంపల్సరీ అది అలాంటివే ఉంటాయి తరుణ్. ఇంత పెద్ద ఫ్యాక్టరీలో అదో పావురాలు చూడు, పావురాలు ఉండే చోటు కూడా అది ఉండే అవకాశం ఉంది తెలుసా? అదో సౌండ్ ఏదో వచ్చింది. ఇంత లొకేషన్కి వచ్చినాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి ఆలోచిస్తున్నాం. చూడు పైన చూడు ఎట్లున్నాయో. పైగా పై నుంచి కనపడితే ఇంక పైకి కనపాలేమో. అంతే చూడు, అది పడిపోయి ఉన్నది చూసినావు? చూడండి గైస్, అది పడిపోయి ఉన్నది. ఇదో ఇక్కడ మా సదీకి ఎవరన్నా ఉన్నారా? మీరు కనుక ఉంటే మీకు సలాం అలైకుం. మీరు ఇక్కడ ఒక్కరే ఉన్నారా? మీ ఫ్యామిలీ కూడా ఉన్నదా? ఇది డిఫరెంట్గా ఉంది, అదే నేను చూస్తున్నా. పైనుంచి పట్టదు.
ఏదో పైనుంచి పడ్డది. నీకేం స్మెల్ రావట్లా? నాకు వీడికి వచ్చినాక లైట్గా అనిపిస్తుంది. వీడికి వచ్చినాక లైట్గా అనిపిస్తుంది. సో అది ఆ మరీ జిన్ ఎఫెక్ట్ అలానే ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, దాని ఎఫెక్ట్ అనేది అలానే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా. మన తరుణ్కి అయితే అది ఎక్స్పీరియన్స్ లేదనమాట. లేదు, అయ్యింది. ఏ ప్లేస్లో? లాస్ట్ టైం ఆ పక్క మనం మార్చరీ దాంట్లో. అవు కదా అది కూడా అయింది. ఇక్కడ చూడండి గైస్, ఒక్కసారి ఎలా ఉందో చూడండి. సేమ్ సినిమాలో సెట్ ఉన్నట్టు. అదే మరి చెట్టు చూడు ఎంత భయంకరంగా ఉందో. నిజంగా గైస్ నెక్స్ట్ లెవెల్గా ఉంది. చూడ్డానికి భయంకరంగా అనిపిస్తుంది అనమాట. చూడ్డానికి భయంకరంగా అనిపిస్తుంది. ఈ లైట్ పోక్స్ వల్ల బ్యాక్ సైడ్ మొత్తం ఇల్లు ఉన్నాయి. వీటికి ఎడగని పట్టపొగులు ఉన్నట్టే ఉంది. సో మీకు కాస్త లైటింగ్ అలా అనిపిస్తుంది గైస్. ఈరోజు అదేదో అంటారు కదా పౌర్ణమే, అట్లా దానివల్ల అలా ఉంది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు నాకు రాదా? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు క్లియర్గా వస్తుంది. ఒక్కొక్కరికి వస్తుంది, నాకు ఇప్పుడు రావట్లేదు. అదే అంతే, దీని ఎఫెక్ట్ అంతే, దీని ఎఫెక్ట్ అంతే. సో ఫ్రెండ్స్, మరి దీని ఎఫెక్ట్ మీరు చూసారు కదా, సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. ఓకే, నువ్వైతే ఉన్నావు అన్నమాట. నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావా, లేకుంటే నీతో ఇంకా ఎవరైనా ఉన్నారా? నువ్వెందుకు అంత వైలెంట్ అనిపించట్లే నాకు. మేము వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా నిశ్శబ్దంగానే ఉన్నావండి. నువ్వు మంచిదానివే అయ్యుండొచ్చు. మంచిగానే ఉన్నట్టుంది. సో ఇలాంటి కాతారు మంచి దాంట్లోని లైక్ ఎక్కువ మనం అట్రాక్షన్ అయినా, మన మాటలు నచ్చినా మనతో పాటు వచ్చేస్తాయి. మన ఇళ్ళల్లో ఉండడానికి కూడా అది ఇష్టపడతాయి. కానీ చెడ్డటి అనుకో మనల్ని ఏదైనా ఇబ్బంది పెడతాయి. ఎక్కువ ఇలాంటి ప్రదేశాలని అవి ఇష్టపడతాయి. మంచి ప్రదేశాలని ఉండలేవు అవి. గాలి లేకుండా చూడండి చూడండి, చెట్టు మరి చెట్టు కదా, అదే అనుకుంటా. ఓకే, నువ్వు మంచిదాన్ని కానీ నా మనసుకు అనిపిస్తుంది. మాకు ఒకసారి కంటికి కనిపిస్తావా? నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడొచ్చా? సో బాస్, ఏంటి అసలు దేనికి ఉపయోగించేట్టు అసలు ఏంటో అవి చూడు, ఎంత ఉన్నాయి చూడు, ఎంత పెద్దటి ఉన్నాయి చూడండి గైస్ అవి ట్యాంకర్స్. అవి దేనికి ఉపయోగించేటో ఏంటో అర్థమే కావట్లా. కొన్ని లొకేషన్స్కి స్టోరీ తెలుసుకొని వెళ్ళి అక్కడ కమ్యూనికేషన్ చేయడం వేరు, కొన్ని లొకేషన్లో ఏం తెలియకుండా జస్ట్ నార్మల్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం వేరు. సో మా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇలాగే ఉందన్నమాట. నార్మల్గా ఇక్కడ కంప్లీట్గా ఏం జరిగింది, ఎందుకు క్లోజ్ చేశారు, ఇక్కడ ఏముందని కూడా ఎవరు క్లారిఫికేషన్గా చెప్పట్లేదు అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ముస్లిం వాళ్ళందరూ కూడా, ముస్లిం వాళ్ళ బిలీవ్నెస్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా జిన్ శక్తులు ఉంటాయని చెప్తున్నారు. అది నిజంగా అలాగే జిన్ శక్తులే ఉన్నాయా, లేకుంటే ర్యాండమ్ గా ఏదైనా గోస్ట్ ఉందా, లేకుంటే అసలు ఏం లేదా అనేది పూర్తి క్లారిఫికేషన్ కూడా మాకు కూడా వెళ్ళేంత వరకు తెలియదు. మేము వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అంటే మాకు ఎఫెక్ట్ అయింది లైట్ గా, మరీ జిన్ ఎఫెక్ట్ స్మెల్, బ్యాడ్ స్మెల్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. అది నిజంగా
అక్కడ మరిజిన్ ఎఫెక్ట్ వల్ల లేకుంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఏదైనా చనిపోయి పడిపోయి ఉండడం వల్ల అలా వస్తూ ఉన్నదా అనేది కూడాను పూర్తిగా తెలియదు. ఇలా ఆలోచించుకుంటూ నిజంగా ఉందా లేదా అనే థాట్లో ఉన్నప్పుడు సడన్గా మాకు ఒక షాడో రూపంలో ఏదో కనొచ్చింది. అంటే వాసనతో పాటు ఇంకోటి గమనిస్తున్నావు తరుణ్, బాడీ మొత్తము సెట్ అయిపోతుంది. గమనిస్తున్నావు నీకు అలా ఉందా? ఏ లోపల సౌండ్ ఏదో వస్తుంది, లోపల సౌండ్ ఏదో వచ్చింది చూసినావా తరుణ్? అడేదో ఉన్నట్టు అనిపిస్తుంది తరుణ్, ఏదో దీంట్లో క్యాప్చర్ అయ్యిందా? క్యాప్చర్ అయిందో తెలీదు. దాంట్లో చూసాను నేను. గైస్ ఈ టార్చ్ లైట్ సడన్గా ఎందుకో ఛార్జింగ్ మన వాళ్ళు పెట్టినారో లేదో నాకు తెలీదు, సడన్గా ఆగిపోయింది. రండి చూద్దాం రా. సంథింగ్ ఎట్లా ఉంది నీ దారి? ఇట్లేనా? ఎక్కడ కట్టించింది? దీని గోడ కట్టేస్తున్నారు. ఇక్కడ ఈ రూమ్ దీనికి సంబంధించిన దాంట్లోనే కదా కనెక్షన్. అరే ఎవరది మాకు కనెక్చింది? ఎవరు? నువ్వు నిజంగా సదికివేనా? నువ్వు ఉంటే ఒక్కసారి నీ రూపం, ఒరిజినల్ రూపం ఉంది కదా, నువ్వు పుట్టిన రూపం ఉంటుంది కదా, అలా ఒకసారి కనిపిస్తావా నాకు? నీ రియాక్షన్ చూడాలని ఉంది నాకు. అట్నుంచి ఏమైనా ఉందా అంటావా తరుణ్ దారి? లేకుంటే అదే విండోలోంచి చూద్దామా? అది కిటికీలో కదా మనకు కనిచింది, కిటికీలో పోయి చూద్దామా? సో ఫ్రెండ్స్ చూద్దాం రాని. మనకు కనుక పర్మిషన్ అనేది ఇంకా గంట అంటే సూర్యాలు కలిమాలు ప్లే చేసి ఇంకా రకాలు చేసేవాళ్ళం. చూడు సూర్య కలిమానంగానే కాస్త రియాక్ట్ అయింది. చూడు సూర్య కలిమానంగానే రియాక్ట్ అవుతుంది. చూడు దీంట్లో బయటికి సో దాదా గైస్ మనోడికేమో స్మెల్ ఎఫెక్ట్ కొడుతుందిలా. జాగ్రత్త అదే దీని ఎఫెక్టే గైస్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తుంది అనమాట ఇది. యా మరి నువ్వు దయచేసి ఈ స్మెల్తో చంపేయద్దు. ఒక్కసారి మాకు ఒకసారి నువ్వు పుట్టావు కదా మంట రూపంలో, ఆ రూపంలో మాకు ఒకసారి కనిపిస్తావా? ఉంది అదుగు ఎదాను ఏం లేదు తరుణ్, కెమెరా చూడు మొత్తం ఎలా అయిపోయిందో. గైస్ కెమెరాలో చూడు క్యాప్చర్ అవుతుందా? క్యాప్చర్ అయినారా? క్లియరా? ఇద్దరు కూర్చోండి చూడాడా. గైస్ వాయిస్ చూడండి. ఇక్కడ రా చూద్దాం రా. ఇది సడన్గా మొత్తం ఫాగీ అయిపోయింది కెమెరా అంతా. గైస్ కెమెరా అంతా మొత్తం స్మోక్ అయిపోయింది. యా హబీబీ, మాకు నువ్వు నీ రూపంలో కనిపించచ్చు కదా.
నువ్వు పుట్టిన రూపంలో మాకు కనిపించచ్చు కదా, నువ్వు ఉన్నావని మేము పూర్తి కన్ఫర్మ్ చేసుకొని సంతోషంగా వెళ్తాము. ఎక్కడ కూర్చోండి ఇంతరు ఇది చూడు, సియు అట్ అబానా అంట. అంటే మనల్ని ఎవరో చూస్తున్నారు అన్నట్టుగా. ఇలాంటి ప్లేస్లలో వచ్చి ఇలాంటి పదాలు ఎందుకు రాస్తారు అబ్బా? అదే కదా. చూద్దాం రండి. ఇంకా చూడండి గైస్, అసలు ఎంత పెద్దదో, ఎలా ఉందో, ఎంత క్రీపీగా ఉందో చూడండి. చెట్లు గోడ లోపలికి వచ్చేసాయి. అది వాడిని అమ్మ, అసలు దేనికోసం కట్టారా? సేమ్ అట్లా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఒక మూవీలో లోపల గృహలోకి వెళ్ళి. అదే చాలా ఈడ ఖచ్చితంగా జరిగింటాయి షూటింగ్లు అయితే. 100కు 200% అయితే జరిగింటాయి. ఇప్పుడు మనం అదే అక్కడి నుంచి వచ్చిన రూమే ఇదే కదా. సో ఇక్కడి నుంచి అక్కడ కనెక్షన్ ఉంది గైస్. చూడొచ్చు. బాబా ఇది చూడండి అసలు. అదేంటి, ఏదైనా సినిమాలో ఇంట్రడక్షన్ సీను పెడితే ఈడ ఇలాంటి వాటిలలో వెళ్ళినట్టు, గుహలలో వెళ్ళినట్టు పెడతారు కదా, సేమ్ అలానే ఉంది చూడండి. ఓడిని అక్క, సూపర్ అసలు. చాలా సినిమాల్లో ఇట్లా సెట్, ఇవన్నీ సెట్ కాకుండా అంటే లైక్ ఇంట్రొడక్షన్ షాట్ వరకు ఇట్లా పెట్టడము, దాని తర్వాత లోపలికి వెళ్ళిపోయినట్టు ఇలా చేయడం. వాళ్ళ సినిమాల్లో యాక్షన్ చేస్తే మనం రియల్ యాక్షన్ చేస్తున్నాం, ఇంత సాహసం చేస్తున్నాం. ఇంత కంటెంట్ ఎతికి మరీ కానీ ఇస్తుంటే వీళ్ళు కనీసం ఇంట్లో కూర్చొని ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ ఇచ్చేదానికి ఇంత తనకలాడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం. ఇప్పుడు ఎంత దూరం నుంచి వచ్చినాం ఈ లొకేషన్కి, ఎర్తీరా చూస్తే ఇట్లా ఉంది. ఇట్లా పోయి ఆ మోటు చూడలే కదా, ఆ మోటు పక్క కూడా స్కేరీగా ఉంది, చెట్లు గిట్లు అంతా. ఇట్లా పోయి ఆ మోటు నుంచి ఇటు వచ్చేది చూద్దాం ఫ్రెండ్స్. అసలు చాలా పెద్దదన్నమాట ఇది. ఇంత పెద్ద దాంట్లో ఎన్నైనా ఉండొచ్చు, ఆ ఒక్కటనే కాదు. చూడు, అదే ఎన్నున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు మనం. ఓ మళ్ళీ తిరుక్కొని ఈడికి వచ్చినామా, ఫస్ట్లో వచ్చిన ఎంట్రన్స్కి. గైస్ అసలు ఇది ఎటుపక్కకి ఎంట్రీ, ఎటుపక్కకి ఎగ్జిట్ అనేది కూడా అర్థం కావడం లేదనమాట. సో అలా ఉంది. ఇంత ప్రాపర్టీ కట్టి అట్లా అసలు ఎట్లా వదిలేవారనిపిస్తుందో వాళ్ళు అర్థం కావట్లా. అంటే ఏదో ఒకటి జరుగుతూనే వదిలేస్తారు. లేకంటే కొంతమంది జస్ట్ బిజినెస్లలో లాస్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు వదిలేస్తారు. ఇంకా వదిలేసిన తర్వాత ఇలా భయంకరంగా ఏదైనా వచ్చి చేరి ఇట్లా తయారవుతుంటాయి. అసలు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది ఈ ఆర్టిస్టులుగా. చూడండి, ఫ్లాష్ మ్యాన్ రీజన్ అంట. సౌండ్ వచ్చిందా? ఓకే గైస్, ఇంకా అటుపక్క ఇంకా కొన్ని హౌసెస్, రూమ్స్ ఉన్నాయి. సో అటుపక్కకి వెళ్తాము. చూడండి, ఎంతైనా వీళ్ళ పని బాగుంటుంది, దయ్యాలది, జిన్లది. అంటే లైక్ చూడు, ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎంతెంతటి ఆక్రమించుకుని హ్యాపీగా ఉంటాయో. ఓట్లే బార్డర్ అయ్యి బతికినప్పుడేమో ఇది నాది,
బతికినప్పుడేమో అది నాది ఇది నీది అది నాది అనుకుంటాము. సచిన తర్వాతగానే ఇంకొకటి ఏముంది, ఎవరికి నచ్చినట్టు వాడు ఉండొచ్చు. నైట్ విషయంలో ఇటు మొత్తం చెప్పి ఓ రిలాక్స్. అటాక్ చేయాలని చూడకు దయచేసి. తిరుక్కున్నావు ఇట్లా అలాగే నువ్వు ఇట్లా చెప్తా, నేను అట్లా రౌండ్ వేసుకొని మాట్లాడుకుంటూ చూసుకొని వస్తా. సో గైస్ అటుపక్క కాస్త ఎవరున్నా ఉండే అవకాశం ఉంది, అందుకే నైట్ వచ్చిందా నేను ఏడ ఇందాక అక్కడి నుంచి వచ్చేటప్పుడు అసలు ఏం కంటికి కానీ అసలు అన్నా ఓకే అన్న. ఇందాక ఇక్కడ 2 క్యాప్చర్ అయినాయి. నేను అక్కడి నుంచి అయితే సేమ్ అట్లాగే చూసిన, ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఏం లేదు. చూడండి కావాలంటే అక్కడ అన్ని కొన్ని హౌసెస్ అవి ఉన్నాయి గైస్. నిశ్శబ్దం. ఇంత పెద్ద లొకేషన్లో ఇద్దరే వచ్చినాం. మెయిన్ పాయింట్ ఏంటంటే స్మెల్ 10 నిమిషాలకు ఒకసారి 20 నిమిషాలకు ఒకసారి స్మెల్ వస్తూనే ఉంది. లోపల నుంచి బయటకు వస్తే బయట నుంచి లోపలికి వస్తాయి. సో చూడండి, ఇలాంటి ఫ్యాక్టరీలలో లూటుకి 200% అవే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటికి ఇవి ఎక్కువగా ఇష్టము, ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. ఇక్కడికంటే లైక్ జంతువులు ఇలాంటివి కూడా ఎక్కువ వస్తుంటాయి కదా, వాటిని అవి చంపుకుంటూ కూడా ఉంటాయి. బా స్మెల్కి వాసనకి అన్నా 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 ఏమైంది నా దాన్ని పట్టుకుని ఊగులాడింది ఇప్పుడు. దాన్ని వైరు ఊగిందా? వైర్ కాదునా, వైర్ని పట్టుకొని ఎవరు ఊగారు ఇప్పుడు గోష్ట. సేమ్ అంతే పెద్ద ఆకారంతో ఒక మనిషి పట్టుకొని ఉయ్యాలు అవుతారు చూడు, అటు ఊగింది ఇప్పుడు. బాగా క్యాప్చర్ అయింది దీంట్లో. చూసుకొని వచ్చేటప్పటికి ఒక మనిషి పోతారు చూడు, ఉయ్యాలు పట్టుకొని తాడు పట్టుకొని మనిషిలా పోతారు చూడు. సేమ్ అట్ట నల్లగా ఉంది ఏందో ఊగింది. బాగా క్యాప్చర్ చేశారు దాంట్లో. అన్నా 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 సూపర్. ఓకే, హ్యాపీ. కనీసం నువ్వు షాడో రూపంలోనా కనిపించావు. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్గా మేము చేస్తున్న రిక్వెస్ట్, నీ ఒరిజినల్ పుట్టుక రూపం ఉంది కదా, మంట రూపం, అది ఒకసారి మాకు కనిపిస్తావా? అబ్బా నాకు కూడా వస్తుంది ఇప్పుడు. గైస్ తరుణ్ బయటకు వచ్చాయి. ఏది కనపడమనగానే ఎందుకు ఇట్లా వస్తుంది గైస్? అది కనపడమనగానే ఎందుకు విపరీతంగా పట్టేస్తుంది? మేబీ దానికి ఇష్టం లేదేమో. తరుణ్ మేబీ దానికి ఇష్టం లేదేమో, ఏమో అట్లా అనిపిస్తుంది. దానివల్ల ఏమన్నా ఇట్లా ఉందామో. సో గైస్ ఎట్లా చేద్దాం? ఇంకొకసారి ఇంకాసేపు తిరిగి చూద్దాము, అది దాని రూపంలో కనొచ్చిందా ఓకే, లేదంటే ఇంకా వెళ్ళిపోదాం తరుణ్. గైస్ ఇంకొకటి, ఈ స్మెల్ ఎక్కువ భయంకరంగా వస్తుందన్నమాట, ఊపిరి ఆడనీయడం లేదు. నిన్ను చూడడానికి మేము ధైర్యంగానే ఉన్నాం, కనీసం మాకు
ఈ స్మెల్ ఇవ్వకుండా అన్నా నువ్వు కనిపిస్తే మాకు అదే ఒక ఆనందం. చూడండి ఊపిరాటం లేదా? తరుణ్ ఆగు ఆగు ఆగు. ఏ దారి ఎట్టబోతుంది అర్థం కావడంలో ఈ స్మెల్కు. స్మెల్కి బాడీ ఎంత స్మెల్ అయిపోతుంది. ఎట్లా వస్తున్నాం ఇది ఉండేది కంటే ఈ స్మెల్కే ఊపిరాడక చచ్చిపోయేటట్టున్నాంలే. కడుపులో తిప్పుతారు. నాకు ఎలా అయినా ఉండగలుగుతా కానీ స్మెల్కి నాకు ఊపిరి నిజంగా ఆడదనమాట. నాకు ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్ ప్రాబ్లం అండి. ఏది కొద్దిగా చెడు స్మెల్ వచ్చినా కూడా ఊపిరి అస్సలు ఆడదు నాకు. ఇదేదో ఉంది అంతే. ఇంత పెద్ద ఓకే నిజంగా అదైతే ఉన్నట్టే ఉంది సార్. మనకు నిజంగా అదేంటి తన రూపం ఒక్కటి అదే మంట రూపం ఒక్కటి కనరాలే కానీ మిగతా షాడోస్ వరకు కనెక్ట్ అయ్యి దాని స్మెల్ క్లియారిటీగా కనిపించింది. అంతా అనిపించింది. ఓకే గైస్, ఇంకొద్దిసేపు వీలైతే నైట్ వర్షన్లో తిరుగుతాం, లేదంటే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాం గైస్. ఏదైనా కనెక్షన్ ఏదైనా వినిపించినా ఏదైనా ఉన్నా కూడా మీకు మళ్ళీ ఆన్ చేస్తాం, లేదంటే ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవ్వచ్చు. ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఖచ్చితంగా అది ఉంది, తిరుగుతూ ఉంది. దాని స్మెల్ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, షాడోస్ కూడా క్యాప్చర్ అయ్యాయి. డెఫినెట్గా వీడియో అందరికి నచ్చే ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా చాలా ప్లేసెస్కి, రిస్క్ ఉండే ప్లేసెస్కి, వెళ్ళలేని ప్లేసెస్ కూడా వెళ్ళి వీడియోస్ తీస్తున్నాము. సో తప్పకుండా మీరు లైక్ చేయండి. ఇతను ఏమన్నా మాట్లాడతావా? ఏం మాట్లాడేది, వాసనకి ఎప్పుడెప్పుడు బయటపడిపోదాం అనిపిస్తా ఉంది. అసలు రియల్ గా స్మెల్ ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క స్మెల్ లాగా వస్తా ఉంది. కడుపులో పేగులు మొత్తం తిప్పేస్తున్నా. నాకైతే నీకు ఎట్టుందా కానీ నాకు ఊపిరి ఆడడం లేదు అసలు. నేను అదే కదా చెప్పేది. అబ్బా ఇదేంది ఇదా పోయి మనం గోస్ట్ లొకేషన్ పోవాలని చెప్పి మనం వచ్చి స్మెల్ వస్తుంది. కానీ ఇంకోటి, అది ఎక్కువ మనల్ని అటాక్ చేయలేదు, మనం ఇబ్బంది చేయలేదు అంటే, బట్ స్మెల్ ఏదో చేస్తుంది. కానీ ఒక అందుకు మంచిది కూడా అయిండొచ్చేమో అనిపిస్తుంది. సో మంచిది వాటిని మనం ఏమి చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అంటే లైక్ మనం రియాక్ట్ చేయడం కానీ ఇలాంటివి చేసినా కూడా అది అదే మనతో పాటు వచ్చేసినట్టు అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఎక్కువ దాన్ని జోలికి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. అసలు చాలామంది మీరు ఎవరినైనా కనుక్కోండి, ముస్లిం వాళ్ళు కూడా కనుక్కోండి, ముస్లిం వాళ్ళు కూడా మన వీడియో చూసేవాళ్ళు ఉంటారు. దీని పేరెత్తాలన్నా కూడా భయపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు అనమాట. కానీ నేను అది ఉందని తెలిసినా కూడా ధైర్యం చేసి తెలుగులో ఎవరు తీయలేకున్నారు, ఎవరు తీయడం లేదు, నేను కంపల్సరీగా తీయాలి, మన తెలుగు ఆడియన్స్ని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయించాలి, దాన్ని క్లియర్గా దాన్ని ఎక్స్పీరియన్స్ ఫీల్ కల్పించాలనేసి నేను ఎవరు తీయని లొకేషన్లు, ఎవరు తీయని ఈ జిన్ వీడియోస్ కూడా నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. సో అందుకన్నా మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, చలో బాయ్. ఇది చాలా క్రీపీగా ఉంది. ఈ లైన్ ఒకసారి తిరుగుతుంటారు ఆన్ నుంచి. హోలీయా?
ఏం హోలీగా? ఏం హోలీ? హోలీ కదా, హోలీ ఏమవుతుంది? శ్రీ మావుళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.